వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కొత్తపల్లి, అడవుల అగ్రహారం, చిన్న గోగాడ, జైలుపూడి పంచాయతీల పరిధిలో సోలార్ ప్లాంట్ నిర్మాణం పేరుతో జరుగుతున్న భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, CITU నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 242 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పూర్వకాలం నుంచి సాగులో ఉన్న భూములను సోలార్ ప్రాజెక్టు కోసం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, నోటీసులు, బెదిరింపులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ చర్యలను వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్రామాల రైతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ భూముల్ని నమ్ముకొని తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద జీడి మామిడి తోటలు, అలాగే ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఈ పంటలే వీళ్ళ యొక్క జీవనాధారం. అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో గొర్రెలు, మేకలు, పశువులన్నీ కూడా ఇక్కడే మేపుకుంటూ తరతరాలుగా వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. ఈ రకమైనటువంటి భూముల్లో ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అనేది పచ్చి దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 2013 భూసేకరణ చట్టానికి పూర్తి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ చట్టాల గురించి తెలిసినప్పటికీ RDO గారు, తహసీల్దార్ గారు, ఇతర అధికారులు ఇవాళ రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి మీ భూములు ఎలాగైనా ఇవ్వాలి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది శుద్ధ తప్పు. కంచే చేని వేసినట్టుగా ఇవాళ చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారి యంత్రాంగమే. పార్వతీపురం మన్యం జిల్లాలో సుందరయ్య భవనం వద్ద వాణిజ్య గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చిన్న హోటళ్లు, టీ షాపులు, రెస్టారెంట్లపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని CITU నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టాలు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పెంచినటువంటి వాణిజ్య గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి CITU డిమాండ్ చేస్తుంది. ఈరోజు అంతర్జాతీయంగా చూసుకున్నప్పుడు ఈరోజు యుద్ధం వల్ల ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఇరాన్ నుండి రావాల్సినటువంటి గ్యాస్ కానీ, రష్యా నుండి రావాల్సినటువంటి గ్యాస్ కానీ రాలేకపోవడం వల్ల ఈరోజు యుద్ధం వల్ల విపరీతంగా గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక, డీజిల్ లేక ఈరోజు మినీ వెహికల్స్, ఆటోలు, కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రజలకి అందుబాటులో నిత్యావసర వస్తువు ధరలు తీసుకురావాలి, ధరలు తగ్గించాలి. వాణిజ్య గ్యాస్ ధర తగ్గించి ఈరోజు వాణిజ్య గ్యాస్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి, వ్యాపారస్తులకి అందుబాటులోకి తీసుకురావాలని, అలా గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి CITU డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని, వ్యాపారస్తుల్ని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు సొంతం చేసుకుంది. ఆలయ నిర్వహణలో పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన భద్రతను గమనించి ISO సంస్థ ఈ ధృవీకరణను అందించింది. ఆలయ పరిపాలన విభాగం పారదర్శకతతో పనిచేస్తూ భక్తి ప్రాధాన్యతను పెంచేలా తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డు ఒక నిదర్శనంగా నిలిచింది. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, త్రాగునీరు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో కొండగట్టు టీం అద్భుతమైన కృషి చేసింది. ఈ మార్పులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ISO ప్రతినిధులు రామలక్ష్మి, సత్యసాయి ఈ సర్టిఫికేషన్ అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనారెడ్డి ఈ పత్రాలను స్వీకరిస్తూ ఇది భక్తుల సౌకర్యార్థం చేసిన పనులకు లభించిన గొప్ప పురస్కారమని సంతోషం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మీడియాతో మాట్లాడారు. రైతు సంగ్రామ సదస్సుకు భారీగా హాజరైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సదస్సు పేరిట అధికారులను ఉపయోగించి బస్సుల్లో ప్రజలను తరలించిందని, అయినప్పటికీ సదస్సు వెలవెలబోయిందని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికలు, మిషన్ కాకతీయ పనులను గుర్తు చేశారు. సదస్సులో వ్యవహరిస్తున్న నడిచిన తీరు అంటే రైతుల యొక్క మూడు కానీ లేదా మాట్లాడిన తీరు, రైతులు మాట్లాడిన తీరు కానీ, సభలో ఉన్న వైబ్రేషన్ కానీ చూస్తే ఇవాళ రైతులు క్షేత్రస్థాయిలో ఎంతటి వేదనని అనుభవిస్తున్నారు అనడానికి ప్రతిబింబంగా ఆ సభలో కనిపించింది. చాలామంది మీడియా మిత్రులు కూడా రికార్డ్ చేశారు, టీవీలలో సోషల్ మీడియాలో కూడా చూసాం. ఖాళీలు, కుర్చీలు ఎట్లున్నాయి, సభ ఎట్లా వెలవెలబోయింది, ఎంత అసహనంతో ఉన్నదనేది నిన్న నగరంలో 2 ప్రతిరూపాలు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన రైతు మేళ ప్రభుత్వం తరఫున ఆర్టీసీ బస్సులు పెట్టి, అధికారులను పెట్టి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఒక టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని తరలిస్తే అక్కడెవరున్నారు, ఇక్కడెవరున్నారు అనేది నిన్న నగరం అంతా కూడా కనిపించింది. అనుమతిస్తామన్నారు కూడా, అధికారులు కూడా కలెక్టర్ని కలిశారు, స్వయంగా మాట్లాడినాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కోన్హాయిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మంజుల రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఏపీఎం విజయ నిర్మల, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకపోతే ఇబ్బంది అయింది, ఎందుకంటే 3 ఊర్లలో బాగా క్రాప్ ఉంటుంది, ఇక్కడ పాడి బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయింది. ఈ సర్పంచ్ గారు ఎందుకంటే పొద్దుగా లేచిన శివులందరూ తిన్నారు, అన్నా ఐకేపీ సెంటర్ ఏదో ఒక సెంటర్ ఓపెన్ చేయాలి. మేడంకి ఎంబడి చెప్పినా, మేడం ఖచ్చితంగా కోనాయిపల్లి సెంటర్ కావాలి, ఎందుకంటే చాలా మంది రైతులు ఉన్నారు, ఇక్కడ పంటలు బాగా పడుతున్నాయి, ఇక్కడ బయట తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్తే మేడం కూడా స్పందించి సానుకూలంగా పై అధికారులకు సిఫార్సు పంపి ఆమె సహకారంతో ఈరోజు సర్పంచ్ సహకారంతో నూతనంగా కోనాయిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ మీకు రైతులకు అందుబాటులో ఉంటుందని ఓపెన్ చేశాం. దీన్ని రైతులు కూడా వినియోగించుకొని జల్లి బట్టి ఎలాంటి కిరికిరి లేకుండా అమలు కూడా సరైన టైంలో కాంటాక్ట్ చేస్తూ కంకణం కట్టుకొని మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ మార్కెట్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సీనన్న గారికి, మనకు ముఖ్య అతిథిగా అంటే నా గెలుపుల ఫస్ట్ భాగం నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి మన సిద్దింకి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మిగతా అధికారులకు మరియు మా పంచాయత్ సెక్రటరీకి, గ్రామ పంచాయతీ పాలక మండలికి, ఇక్కడికి వచ్చిన యువతకు అందరికీ, రైతాంగానికి, అక్కా చెల్లెలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అయితే మనం ఈ మొట్టమొదటిసారిగా అన్ని గ్రామాల నుండి ఇక్కడ మనం ప్యాడీస్ ఒక మార్కెట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చే నెల అన్న మేము హామీ ఇచ్చిన ప్రకారం వాటర్ ప్లాంట్ రూమ్ కూడా ఈ రోజుతో అయిపోతుంది. ఆ రూమ్ శ్రీకాకుళం నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ ఆవరణలో మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత అంతవరపు తవిటయ్య వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1962 నుంచి 67 మధ్య శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సేవలందించిన తవిటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా మొదలవలస రమేష్, సనవల అన్నాజీరావు, పిసిని చంద్రమోహన్, ఎంవి పద్మావతి తదితరులు పాల్గొని ఆయన ప్రజాసేవ, దాతృత్వం, విశ్వసనీయతను కొనియాడారు. తవిటయ్య జీవితం ప్రజాసేవకు అంకితమైందని, ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2026 తవిటయ్య స్మారక అవార్డును శాసనపురి విశ్వేశ్వరయ్యరావు దంపతులకు ప్రదానం చేశారు. గురించి చాలా కొత్త విషయాలు కూడా వినడం జరిగింది, తెలుసుకున్నాం. రత్న నరసింహ గారు, వంశీకృష్ణ మంచి విషయాలు చెప్పారు. వాళ్ళ ద్వారా ఇవాళ ఈ సభలో తాతయ్య గురించి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. మరి ఆయన గురించి ఆలోచించినప్పుడల్లా కూడా ఆయన లాస్ట్ డేస్ లో నాకు టైం, మార్కెట్ నుంచి వచ్చినటువంటి టైం అందరికీ తెలుసు. ఆ టైంలో అందరికీ కూడా చిల్లర పైసలు, తిల్లు బండారాలు పంచడం ఒక అలవాటుగా గుజరాత్ పేట ప్రాంతంలో ఉండేది. పెద్ద మార్కెట్ వచ్చిన తర్వాత అనేక మంది వయసులు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ కుటుంబాల్లో చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు.
రంగనాథ్ రెడ్డి గారి పూర్తి ఆయన కోసం ఒక గంట సేపు సైట్ సెట్ చేసి వారి గురించి చెప్పడానికి గొప్పగా అందరూ ఫీల్ అవుతాం. వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. వారి తాతయ్య గారు పూర్ణాయుడు గారికి ప్రధాని గారికి ఎంతో అదన సంబంధం. మామ అనుకునేవారు. పాపరావు తమిళ పాపరావు హడమలు వరుస వారి ఇప్పుడు చిన్న శ్రీకాకుళం వస్తే మా ఇంటికి వచ్చేవారు. ఈరోజు గణేష్ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో 20 హైదరాబాద్ పరిధి సనత్ నగర్ నియోజకవర్గం పద్మరావు నగరంలోని ఎస్పీ కాలేజ్లో ఎస్ఐఆర్ కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు సవరణలో తప్పిదారు జరిగితే ఊరుకోబోమన్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆయన సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని తలసాని కోరారు. స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ దీని మీద అనేకమైనటువంటి అపోహలు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే మన దగ్గర కూడా ఆల్రెడీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా 1 మంత్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్లకు డీసీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ తో కూడా మాట్లాడారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఆ స్టాఫ్ ప్రాపర్ గా లేకపోవడం, దాంట్లో 2-3 బాగా యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళేమో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏంటంటే స్వీపర్స్ ని కూడా పెట్టిరు. దీంట్లో స్వీపర్స్ ని పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఒకటి వాళ్ళు బేసిక్ 2002 నుంచి తీసుకో. 2002లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తారు. మొన్న రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా లేదంటే 2023 అసెంబ్లీ కాకుండా వాళ్ళు 2002 వరకు పోయారు. అయితే దీంట్లోనే చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలని మనం జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకులు మా కార్యకర్తలు సీరియస్ గా తీసుకొని మన నియోజకవర్గంలో ఇది బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ క్లబ్లో మహిళా భద్రత, సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల శక్తి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ, ఐసిడిఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. అత్యవసర నంబర్లు 112, 181, 1091, 1098, సైబర్ నేరాల కోసం 1930, మత్తు పదార్థాల నివారణకు 1972 నంబర్లను ఉపయోగించాలని సూచించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మహిళలు భయపడకుండా సమస్యలను పోలీసులకు తెలియజేయాలని అధికారులు పిలుపునిచ్చారు. బిడ్డకు చేరాలి, ప్రతి వ్యక్తికి ఇవి చేరాలి, వాటి గురి కాకుండా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందాక మా ఎస్ఐ గారు చెప్పారు, మన పిల్లలకి మనం కనుక టైం కేటాయించకపోతే, ఈ వయసులో వాళ్లకు మనం ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వకపోతే ఆ టైంని వాళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకుంటారు, మీకు దూరం అయింది. తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ఈ రోజు అతను ఏ రకంగా వింటాడు, ఏం చెబితే వింటాడు, ఏం చేస్తే మన లైన్లోకి వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళతో మమైకమై చేయాల్సిందే తప్ప వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వాలో ఇంకోటి అని అంటే ఇంకా ముదిరిపోతారు తప్ప ఆ ప్రేమాభిమానాలతోనే మన దారికి తెచ్చుకోవాలి తప్ప వేరేది ఉపయోగిద్దామంటే ఈ రోజు ఉండే పొజిషన్లో పిల్లలు లేరు. కాబట్టి ఆ రకంగా వెళ్ళాల్సిందే. లేదు అనుకుంటే ఇందాక చెప్పినట్టు ఆ టైము, ఆ ప్రేమాభిమానాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనకు దూరం అవడమే కాదు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవెన్టీవీ తెలుగు న్యూస్.